నిజం చెప్పండి ఆడియన్స్ తగ్గానా లేదా ఇవాళంతా ఏం తినలేదు కొంచెం నా ఉసిరిగా నేను తెచ్చుకున్నా జెన్యున్ గా అప్పటికి ఇప్పటికి మాత్రం మీరు తగ్గారు బట్ గ్లామర్ విషయంలో కాదు గ్లామర్ మాత్రం నాకు సార్ కూడా నన్ను గుర్తుపట్టలేదు నేను గుర్తుపట్టలేదమ్మంటే సార్ నేను బేబక్క ఎవరన్నా సరే బేబక్క లావుగా ఉందంటే ఇట్లా కొడుతుంది అప్పుడు అందరికి వాళ్ళ ఉసిరి తగులుతుంది ఉసిరి కాదు ఉసిరికాయ సో అందానికి అంటే అంటే ఈ మధ్యన వద్దులేని దాని గురించి చెప్పుకోవద్దు సీక్రెట్స్ అండ్ ఫస్ట్లీ బిగ్ బాస్ 9 మీరు చూస్తున్నారా అండ్ శేఖర్ భాషా గారు బిగ్ బాస్ 9 అంటే ఈ సీజన్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఓవరాల్గా కంటెస్టెంట్స్ వైజ్ అండ్ అలాగే మధ్యలో ఫైర్ స్టామ్స్ అని చెప్పేసి యాడ్ అయ్యారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అయ్యారు అంటే ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది మీకు అంటే కంటెస్టెంట్స్ వైజ్ అందరూ వైజ్ కాదు కొంతమంది వైజ్ కొంతమంది అదర్ వైజ్ సో కామనర్స్ అని చెప్పి కొంతమంది పట్టుకొచ్చారు బట్ ఆల్రెడీ వాళ్ళందరూ పాపులరే మా టైంలో నబీల్ వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ స్టార్స్ని ఎలా అయితే పట్టుకొచ్చారో అలాగే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ స్టార్స్ బట్ ఆల్రెడీ సీరియల్స్లోను సినిమాల్లోనూ పాపులర్ అయిన వాళ్ళు సెలబ్రిటీ కేటగిరీలో తర్వాత వైల్డ్ కార్డ్ అనకూడదు ఏమనాలి ఫైర్ స్టామ్లో పట్టుకొచ్చారు లిటరల్లీ కామన్ మ్యాన్ అంటే మరీ కామన్ మ్యాన్ అని చెప్పలేము అబ్సల్యూట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ బట్ యూ కుడ్ సే సంథింగ్ సిమిలర్ టు దట్ అది అంటే ఆల్రెడీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వైజ్ అలా కొంచెం ఫేమస్ అయిన వాళ్ళే బట్ ఏదో ఒక ఆటో డ్రైవర్ను లేకపోతే అలా లిటరల్లీ కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ పట్టుకొచ్చేసి ఉంటే అది వేరే లెక్క ఉండేది 9 లో చూసుకుంటే ఓన్లీ తను కళ్యాణ్ ఫ్రమ్ మిలిటరీ తను తెలీదు సోల్జర్ ఇంకా మిగతా వాళ్ళు కూడా నాకైతే తెలియదు భాష అంటే మేబీ ఇన్స్టాగ్రామ్ లో కొంచెం అంటే బేబకేమో ఫస్ట్ వీక్లో నేను సెకండ్ వీక్లో వచ్చేసాం కదా మరి ఈ సీజన్లోకి వెళ్ళి ఉంటే బాగుండని అనిపిస్తుంది కదా అనిపించలేదు మనం లేని లోటు లేకుండా బిగ్ బాస్ 9 ఉన్నా బిగ్ బాస్ 9 అంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా అంటే బిగ్ బాస్ లోకి అంటే వచ్చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్ళాలని అనిపించిందా మీరు మిస్ అయ్యారా నేనైతే అయ్యా ఎందుకంటే నేను ఏదో కొడుకు పుట్టాడనే ఆ హడావిడిలో వచ్చేసాను బట్ మళ్ళీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను నన్నైతే నేను మిస్ అయ్యే విధంగా హౌస్ మేట్స్ బిహేవ్ చేయలేదు నన్ను బాగా వాడుకున్నారు తోడుకున్నారు కొంచెం ఏడిపించారు కూడా సో వాళ్ళే నన్ను మిస్ అయ్యారు నేను వెళ్ళిపోయినాక అరే బేబక్క చేసిన అనిపించింది వెళ్తా నేను బిగ్ బాస్ని కూడా అడిగా ఏంటి బిగ్ బాస్ ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ అంటే ఫుడ్ రేషన్ అన్నీ ఉంటాయి కదా ఇక్కడ ఏంటి ఇక్కడ మీరు విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు రేషను మీరేమో నో రేషన్ అన్నారు నేను ఎంటర్ అయినప్పుడు ఈ వీక్ అంతా బాగా ఇస్తుంటే నన్ను పెద్దదాకా వండమని బ్రేక్ఫాస్ట్ వండాలి లంచ్ వండాలి డిన్నర్ వండాలి మధ్యలో కాఫీలు టీలు ఈ మానవుడు తాగడలే